తెనాలి రామలింగడి తెలివి అలాంటిది. తెనాలి రామలింగుని కథలు ఎక్కువగా నవ్వు తెప్పించే విధంగా ఉంటాయని తెలుసు కదా. వీటిలో ఓ చిట్టి కథ మీ కోసం. ఒకసారి చైనా చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలకు కొన్ని నారింజ పండ్లను పంపాడు. అవి ప్రత్యేకమైన నారింజ పండ్లని, వాటిని తిన్నవాళ్ళు మృత్యుంజయువులు అవుతారని వాటిని తీసుకొచ్చిన చైనా రాజా ప్రతినిధి దేవరాయలకు విన్నపించాడు. పళ్ళెంలో నిగనిగలాడుతున్న ఆ నారింజ పండ్లను దేవరాయలతో పాటు సభలోని వాళ్ళందరూ కుతూహలతో చూస్తూ ఉండగా రామలింగుడు లేచి టక్కున ఆ నారింజ పండ్లను ఒలిచి నోట్లో వేసుకొని, భలే రుచిగా ఉంది అన్నాడు. అది చూసిన వారందరూ ఆశ్చర్యపోయారు. ఈ చర్యకు శ్రీకృష్ణదేవరాయలకు చెప్పనన్ని కోపం వచ్చింది. అవి చైనా చక్రవర్తి నా కోసం పంపిన పండ్లు, నా అనుమతి లేకుండా తీసుకున్నావు, నీకు మరణశిక్ష తప్పదు అన్నారు. ఆ మాటలు విన్న తెనాలి రామలింగుడు పక్కపక్క నవ్వాడు. ఈ నవ్వు చూసిన రాయలకు మరీ కోపం ఎక్కువై, ఎందుకు నవ్వుతున్నావు అని అడిగాడు. నవ్వక ఏం చేయమంటారు ప్రభు? ఏ పండ్లు తింటే మృత్యుంజయువులవుతారని చెప్పారో ఆ పండ్లను నోట్లో వేసుకోగానే నాకు మరణదండన విధించారు. మరి ఆ పండ్లకు మహిమ ఉన్నట్టా లేనట్టా అన్నాడు రామలింగుడు నవ్వుతూ. ఈ మాటలతో రాయలకు నవ్వు మొలకెత్తడం, ఆయనతో పాటు సభలో ఉన్న వారందరూ నవ్వారు. మృత్యువును జయం చేసే మహిమ ఆ పండ్లకు లేదని అర్థం చేసుకున్నాక అద్భుతమైన తీపితో కూడిన ఆ పండ్లను రాయల అనుమతి మేరకు సభలోని వారందరూ ఆరగించారు. రామలింగుడి తెలివి ఎలాంటిదో చూశారు కదా. నీతి: క్లిష్టమైన పరిస్థితుల్ని కూడా మేధాశక్తితో జయించాలి.